టేక్ ఎ లెటర్. ఐ మీన్ ఇవాళ తెలుగు తన్నుకొస్తోంది కవిత్వంలా. నేను తెలుగులో అంటాను, మీరు ఇంగ్లీష్లో రాసుకోండి. టు ది చైర్మన్. డియర్ సార్, ఈ కింది కారణముల వల్ల ఈ కింది కారణముల వల్ల 1 2 3 4. 1 చక్కని కళ్ళు. 2 చెక్కిన ముక్కు. 3 సన్నటి నడుము. 4 టోటల్ బ్యూటీల కారణంగా ఇప్పటిదాకా టైపిస్ట్ గా బూజు పట్టున్న అందాల భామ సత్యభామ గారిని ఆర్ట్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తూ 1000 రూపాయల ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తున్నాను. నాకా? థ్యాంక్ యూ. వద్దు సార్, నేను టైపిస్ట్ గానే ఉంటాను. మీరు ఎలా ఉండాలో ఎక్కడుండాలో అది శ్రీ ఆఫీస్ వారి ఇష్టం. ఆ ఆర్ట్ గాని పిలు కెమెరాతో. ఏ నాకు అందాన్ని గుర్తించే టేస్ట్ లేదనా? ప్రమోషన్ ఇచ్చే పవర్స్ లేవనా? అది కాదు. ఎస్ సార్. మీరేం ఆర్ట్ డైరెక్టర్ అండి? అందానో మూలపడేసి ఎవరెవరినో మోడల్స్ గా పెడుతున్నారు. వెరీ బ్యాడ్. ఈ అమ్మాయిని సరిగ్గా చూసారా? మోడల్ గా రమ్మంటే రానంటోంది. ఎస్ సార్, ఆఫ్ కోర్స్ బానే ఉంటుంది. అలా చప్పగా అంటారేమిటండి? చూడండి, ఆ చక్కటి కళ్ళు, ఆ చెక్కిన ముక్కు, ఆ సన్నటి నడుము, అది అసలు ఉన్నట్టా లేనట్టా అన్నట్టుంది. అసలు ఆ పాదాలు. జస్ట్ మినిట్. మేడం, ఆ కుడికాలి బల మీద పెట్టండి ప్లీజ్. ఆ కుర్చీలు కొంచెం చూడండి, ఆ పుట్టుమచ్చ. జస్ట్ ఎ సెకండ్ ప్లీజ్. చూడండి, తమలపాకు లాంటి ఆ పాదం, సంగీతం లాంటి ఆ అంచు డిజైన్, దీపం లాంటి ఆ పుట్టుమచ్చ. చాలు చాలు, మనిషి అక్కర్లేదు. ఆ పాదం, ఆ అంచు, ఆ పుట్టుమచ్చ కంపోజ్ చేసి ఫోటోలు తీయండి, పోస్టర్లు వేయండి. మీ చీర 1,00,000 కాపీలు అమ్ముతాను. మీకు తట్టలేదు కదూ? కాళాదృష్టి ఉండాలండి. మీకు కనబడిందా? మరి నాకు కనబడింది, అది తేడా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు మోడల్ గా పనికొస్తుందా? ఎస్ సార్, ఇలాంటి వారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుందండి. నాకు చాలా విచారంగా, బాధగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. మీరు ఆ ముగ్గు డిజైన్ శారీతో ఆ పాదం స్నాప్ తీయండి. నేను బాస్తో చెప్పి ఓకే చేస్తాను. నాది పూచి. డోంట్ వరీ. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగ ఎందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చుంటాడు. ఎప్పుడు తెల్లాలి ఇచ్చే. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు? ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా? ఉంది బాబు. మా ఆవిడ కనకతో చెప్పారా, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. ఆ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ 1,00,000 రూపాయలు 50,000 నాకు ఇస్తావా? మొత్తానికి ఆదిశాసే మనవడు అనిపించావురా. దర్దాలు అనిపించావు. ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా. తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం ఆడానమ్మా. ఏమయ్యా, నేనెప్పుడు చస్తానా? ఆ 1,00,000 ఎప్పుడు మింగుతావా అని చూస్తున్నావా? ఎందుకు వచ్చావరా? నువ్వు మనీ అడ పంపించలేదు, వచ్చేసాను. మొన్నేగా పంపించావు, ఏలేవు. అసలు నాన్నే బతుకుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 రే, ఎన్ని భాషలు నేర్చావురా?
అమ్మమ్మ ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే ప్లీజ్ అమ్మమ్మ, రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చే. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. ఏం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్క రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకి నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగు లాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్ లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకోన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొలాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే బోల్డ్ అంతమందికి ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అతడాలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా. ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తా. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తా. మీరు తొందరగా కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే. అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. 1 2 నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు మూసుకు నెత్తి మీద బాగా పోయింది, పోయి ముందు పోయండి. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేస్తుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆగరా కానిస్టేబుల్, అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను? సార్ ఏందన్నా గొడవ ఎందుకురా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్, కాలనంతా పొగలు వస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందాం రండి. అరే ఏందన్నా ఈ టైంలో చాయ్ మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా?
కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్న గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిడ్డ పెట్టరా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ల కొడుతున్నాను. గాంధీ మహాత్ముడు పొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నారన్న, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా అన్న. మస్తు చూపిస్తాం దా. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింగన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడిగా మీ అందరికి హామీ ఇస్తున్నా. మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ నరసింగ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహుతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నరసింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్. మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నరసింగ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరే కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింగన్న ఆహుతవుతాడు. ఆత్మాహుతి క్యాన్సల్. సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి. ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి. పట్టుకెళ్ళి ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కొల్లబడిసాడా? కొల్లబడబడింది, టీ తాగిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు ఈ డ్రామా? మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, వీళ్ళే దేశానికి వెన్నుముక. అమాయకులు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఇది క్రెడిట్ కార్డు కాదు. దాచు. బస్సులు ఎప్పుడు లేట్ అయినాయా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే, అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 నమస్తే. 1వ నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను 2వ నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ.
1వ నెంబర్ బస్సులో ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలియకపోవాలమా అన్న? లేదన్నా, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగల ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా, నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడిని. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు 1 టికెటే ఉంటారు కదా. మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. 1 టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటది కదా. ఓ కరెక్ట్, బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనడయ్యి 2 కొట్టేస్తే. ఓరే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆ 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా. అదిగో బస్ వస్తుంది అన్నావు. ఈ మధ్య ఆర్టిస్టులు కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారా అన్న? చలో బస్ ఎక్కుదాం. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్. ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి? నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! నువ్వు వాడు, వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబాయ్ గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్ గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? రండి రండి రండి, కూర్చోండి. దాన్నే ఉందిలేదు. నేను హార్న్ కొట్టే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా 2 టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తావరా? నువ్వు మరణించుందువు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నందు. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి గాని. ఆలోచించేశాను, అడగనా? ఏంటో? నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు.
నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరామ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియా ప్రియతమారాగాలు. ఓ ప్రియా ప్రియా ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు, ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టవనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోసం ఎంచింది? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం